హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సీసీటీవీ ప్రకాశానికి స్వాగతం. నా పేరు ఖాజా. ప్రస్తుతం మనం ప్రకాశం సీసీటీవీ ప్రకాశం కార్యాలయంలో ఉన్నాము. అయితే మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రేపు ఆగస్టు 15వ తేదీ స్త్రీ శక్తి అనేటువంటి ఒక పథకం రిలీజ్ చేయబోతుంది. స్త్రీ శక్తి పథకం అంటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే బస్సు ప్రయాణం అనేటువంటిది చేయటానికి ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. అయితే దీంట్లో ప్రయాణించేటువంటి క్రమంలో టికెట్ అయితే ఇస్తారు. ఆ టికెట్లో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం అనేటువంటిది దాని కాస్ట్. అంటే ఒంగోలు నుండి విజయవాడకి టికెట్ ఎంత అనేది దాని కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ని ప్రభుత్వమే భరాయిస్తూ జీరో టికెట్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మహిళలు ప్రయాణించవచ్చు, కానీ ఒక్క చోట మాత్రం ప్రయాణించడానికి ప్రభుత్వం వీలు కల్పించలేకపోతుంది. అది ఎక్కడంటే, తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళేటువంటి ఘాట్ రోడ్ సెక్షన్స్లో సప్తగిరి బస్సుకు సంబంధించి ప్రయాణాన్ని ఉచిత ప్రయాణంగా కల్పించడానికి వీలు లేదని ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్టీసీ ఎండి తిరుమలరావు గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎందుకంటే దీనికి ఫ్రీ సిస్టమ్ అనేటువంటిది పెడితే భద్రతా దృష్ట్యా, అలాగే ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి భద్రతా దృష్ట్యా ఈ ఫ్రీ బస్సు ప్రయాణం అనేటువంటిది కుదరదని వాళ్ళు విశాఖ జిల్లా ఆర్టీసీ సంబంధించినటువంటి సమావేశంలో ఈ ప్రకటన విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీ బస్సు మీద ప్రయాణం చేయొచ్చు, కానీ తిరుమల సంబంధించి మాత్రం ఉచిత ప్రయాణం అనేటువంటిది చేయటానికి వీల్లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించవలసిందిగా కోరుచున్నాము. అలాగే రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల మంది ప్రతిరోజు కూడా మహిళలు ప్రయాణిస్తున్నారు. కానీ ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ప్రవేశపెట్టిన తర్వాత దాదాపు రోజుకి 26 లక్షల మంది ప్రయాణించడానికి వీలుందని చెప్పని మన అధికారులు తెలుపుతున్నారు. అలాగే ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ప్రవేశపెట్టిన తర్వాత చాలా మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. అంటే బస్సులు చాలా రద్దీగా ఉంటాయి. కాబట్టి దీనికి రద్దీని తట్టుకునే దృష్ట్యా చాలా బస్సులు కూడా దాదాపు ఒక 1,150 బస్సులు కూడా కొత్త బస్సుల్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ బస్సులు కూడా తొందరగా పూర్తయ్యి మన రోడ్డెక్కబోతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలు మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అనేటువంటిది కల్పిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకొని ప్రయాణించేటువంటి క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకొని, ముఖ్యంగా ప్రయాణించేటువంటి క్రమంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఐడి కార్డు అనేటువంటిది, ఆధార్ కార్డుని ప్రవేశపెట్టారు. రాబోయే కాలంలో ఆ ఆధార్ కార్డు కాకుండా ఒక సపరేట్ కార్డు అనేటువంటిది జారీ చేసి ఆ కార్డు ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది ఏర్పాటు చేయడానికి మున్ముందు చర్యలు తీసుకుంటున్నారని ఈ సందర్భంగా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలని, ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.